సార్ 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 కొట్టద్దు సార్, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా సార్, ఆ డబ్బులు మీద తీలేదు సార్. సార్ సార్ మా డాడీ దుబాయ్ లో వీసా దొరక ఎయిర్పోర్ట్ లో బెంచ్ మీద పడుకోంటే బాంబులో ముద్దున్నాడని కేసేసి లోపలేశారు సార్. నేను చెప్పింది నమ్మండి సార్. సార్ అసలు మీరు ఏ డబ్బుల గురించి మాట్లాడుతున్నారు సార్? మాకు ఏం అర్థం కావట్లేదు సార్. అర్థం కావట్లేదు సార్. పోయిన దసరా పండుగ పెద్ద మొత్తాల మీద కొట్టేశాం సార్. అప్పటి నుండి ఇలాంటివన్నీ మానేశాం సార్. నిజం సార్, నమ్మండి సార్, నమ్మండి సార్. నమ్మేంలే గాని ఆ డబ్బు ఎక్కడుందో చెప్పంటారు నాకు కొండెళ్ళారు. ఆ ఏరియాలోనే లేం సార్, ప్రామిస్ సార్. అయ్యో భాస్కరు, అయ్యో చెప్పేశాడే చిన్నప్పటి నుంచి మనకు బ్రెయిన్ చూపురం సార్. ఇంత చిన్న మాటలు తట్టుకుని డాక్టర్ చెప్పేశాడు సార్. అంబులెన్స్ తెప్పించాడు సార్. అట్లీస్ట్ జీప్ అని ఇవ్వండి సార్. విధానం బ్రెయిన్ ట్యూమర్కి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే సెట్ అవుతుందంట. పవర్ కట్టం లేదుగా ఈ టైంలో. సార్ 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 ఏంటి సార్ ఈ అన్యాయం? ఒక్క ప్రూఫ్ లేకుండా చంపేస్తారా సార్? ఏ చట్టాలు ఉంది సార్, ఏ పురాణంలో ఉంది సార్ మనిషికి కరెంట్ షాక్ ఇచ్చి చంపేయొచ్చని? రే శోభరాజు, ముందు నేను చచ్చిపోతారా? అలాగేరా 302 సార్ ఒక మనిషి స్పాట్ లో పోవాలంటే ఎంత కరెంట్ పెట్టాలి? 1000 వాట్స్ సార్. 2000 వాట్స్ పెట్టు. ఓకే సార్. సార్ 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 వదిలేండి సార్, వదిలేండి. కరెంట్ షాక్తో చనిపోతే నరకానికి వెళ్తామని బాగా చెప్పింది సార్. రే నరకానికంటే అయితే బెటర్ రా సార్. దేవుడు లాంటి వాళ్ళు, ఆయన్ని మోసం చేయొచ్చా? చేయొద్దు. రే డబ్బులు తీరా, ఇచ్చేద్దాం రా. రేయ్, లేరా. లే లే. ఏమైందిరా, మనం ఇక్కడ ఎందుకున్నాం సార్? మీరేంటి సార్ ఇక్కడ? రేయ్, తేండ్రా. 2 లక్షలే ఉన్నాయి సార్. ఇంకో 1,00,000 ఎక్కడరా? సార్ ఎక్కడ సార్? 6 నెలల నుండి అప్పులు ఖర్చు అయిపోయాయి సార్. సార్ కేసు ఫైల్ చేయమంటారా? డబ్బులు దొరకాలి కదా సార్. వెళ్ళొస్తాం సార్. రేయ్ హారతి తీసుకోండిరా, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఎందుకు లేండి సార్, ఆ దేవుడే ఉంటే ఈ దేవుడికి దొరకం కదా. మూసుకుని తీసుకోండిరా. రే వద్దురా, ఏంట్రవద్దు. ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోతాం బై. 2 కోట్లది. రే అది దేవుడి విగ్రహం రా, నీకు దండం పెడతాను వద్దురా బాబు. దేవుడు కాబట్టి ఎవరు కంప్లైంట్ చేయడు, గోల చేయడు. ఎవరేం అడిగినా ఇవ్వాలి కదా, అందుకే దేవుడు అయ్యాడు. నాకు వద్దనిపిస్తుంది. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. మేము ఇక్కడ ఉంటాం, మీరు రాలండి వెళ్ళు. ఏంద్రా ఇడా? నుండు.
చూడు అరుణ కిరణాల మధ్య ప్రచండ సూర్యుడిలా ఉదయిస్తాడు. ధ్యానముద్రలో ఉన్న మహావిష్ణువులా కనిపిస్తాడు. అన్నా గుడ్ న్యూస్ అన్నా, శంషాబాద్ సైట్ ముసలోడు రాత్రి పోయాడు. ఆ 10 ఎకరాల మందే. నువ్వు కళ్ళు తెరిచి చూసే లోపు నీ అజ్ఞానపు కళ్ళు తెరిపించి శుభాలు పలికిస్తాడు. గురుగారు నేను ఎక్కడున్నాను? నేనెక్కడున్నానని అందరూ ప్రశ్నించుకోవాలి. నువ్వెక్కడున్నావు, నీ అస్తిత్వం ఏంటి, వేదాల సారాంశం అంతా ఈ ఒక్క మాటలో చెప్పారు స్వామీజీ. జై కృష్ణానంద స్వామికి జై! జై కృష్ణానంద స్వామికి జై! నేను ఎవరనుకుంటున్నారు? నేను ఎవరు? సంస్కృతంలో కోఅహం, అద్వైతానికి కూడా అందని ప్రశ్న ఒక్క భగవద్గీతలోనే దీనికి సమాధానం ఉంది. అదే స్వామి గారు చెప్పారు. జై కృష్ణానంద స్వామికి జై! జై కృష్ణానంద స్వామికి జై! వచ్చావా? నా కోసం వచ్చావా స్వామి? ఏంటి స్వామి, డబ్బు లేని భక్తులంటే ఎందుకు మీకు ఇంత చిన్నచూపు? 20 ఏళ్ళగా ఎదురు చూస్తున్న నాకు షుగరు బీపీ వచ్చాయి గాని నీ దర్శనం కాలేదు. ఇన్నాళ్ళకి నేను పనిచేసే దగ్గర దర్శనం ఇచ్చారా స్వామి? స్వామి, నా జన్మ ధన్యమైపోయింది. ఈ జన్మకి ఇది చాలు. ఇన్నాళ్ళకి నా పూజలు ఫలించాయి స్వామి. నా కోరిక నెరవేరింది. ధన్యం స్వామి, చాలు. భక్తజన ప్రియుడు మన కృష్ణానంద స్వామి. రే చూడరా ఎంత మోసం. ఆ బిల్డర్ సత్యబాబు భక్తి భోషాను అంటాడు. కట్ల 1000 రూపాయలు తగ్గిలింది. ఎవరిస్తాడు? అవునా? నువ్వు జాగ్రత్త బాబు, ఎవరు నమ్మొద్దు. ఈ జనం అంతా మోసం మోసం మోసం. అదే మనం 100 రూపాయలు తక్కువ తీసుకుంటారా? మరే ఓం కృష్ణాయ నమః. బాబు ఎవరు వచ్చినట్టు. స్వామి, మీ ఏకాంతానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించాలి. అసలు విషయం ఏంటంటే ఇదంతా మీరు ఆడించే నాటకం అని తెలియక మీకు సేవలు చేయడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ట్రస్టా? అదే స్వామి, చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మీకు మీ భక్తులకి సేవలు చేసుకుందామని. చిన్నబాబు, సూర్యుడికి టార్చ్ లైట్ వేయకు. ఆ? స్వామికి తెలియదంటూ ఏముంటుంది? ఒకసారి మీ ఆశీర్వాదం తీసుకుంటారంటే నేనే తీసుకొచ్చాను. ఇక బయలుదేరండి. అదే ఒకసారి బాబా చూసి సంతకం పెట్టేస్తే. కానివ్వండి. శుభం. ఈ ట్రస్ట్ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదుగుతుంది. స్వామి, బయలుదేరుతాం. రే ఏంట్రా నువ్వు చేసిన పని? ఇచ్చేసావా? ఆస్తి మొత్తం రాసిచ్చావా? ఆ ఎస్ఐ గడే పెద్ద క్రిమినల్ గాడు. ఆ లాయర్ గడు ఆడికని బాబులో ఉన్నాడు. ఒక్క చిన్న ఆటోగ్రాఫ్ వల్ల మొత్తం జీవితం నాశనం చేసావు కదరా. మనకంత టైం లేదులే గాని ఈ 50 లక్షలు తీసుకొని నైట్ స్టేట్ గోడ దుంకి జంప్. ఒరే మావా, ఐ లవ్ యూ రా. ఒరే మన లైఫ్ సెటిల్ చేసావు కదరా. ఇంకా మన్ని భూమి మీద ఎవ్వరు ఆపలేరు. నీకు ఈ సెల్ ఫోన్ ఎక్కడిది? కొనుక్కుంటే వస్తుంది. కొనుక్కోడానికి డబ్బులు ఎక్కడివి? ఇందాక నుంచి వెతుకుతున్నావుగా, అవే. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నా డబ్బులు తప్పేసి సెల్ ఫోన్ కొనుక్కుంటావా? సోకులాడి. ఏం చేయమంటావు? డిగ్రీ అవ్వగానే పెళ్లి పెళ్లి అని చంపేశావు. జాతకాలు కలవలేదని ఒకడు,
కట్నం చాలేదని ఇంకొకడు అందరూ జారిపోయారు. అప్పటి నుంచి ఆ దోషం ఈ దోషం అంటూ గుళ్ళు గుప్రాల్లో నిద్రలు చేస్తున్నావు. ఇంకా నా వల్ల కాదు. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. అబ్బా ఏంటి గొడవ? హా, మీకెప్పుడు నానోరే కనిపిస్తుంది. అసలు మీ కూతురు ఏం చేసిందో తెలుసా? మొన్న పండక్కి నా తమ్ముడిచ్చిన 10,000 దుబ్బేసి అదిగో ఆ సెల్ ఫోన్ కొనుక్కుంది. సెల్ ఫోన్ చెప్తే నేను తెచ్చేవాను కదమ్మా. అవ్వా బా ఆకలేస్తుంది, ముందన్నం పెట్టవే. హా, వండింది పారేలేనుగా. చెప్తా మీ ఇద్దరు పని చెప్తా. పైసాకి పైసా వసూలు చేస్తా. చూస్తా ఉండండి. హలో బావా ఎక్కడున్నావు? ఇంట్లోరా? నీకు చెప్పానే మా అపార్ట్మెంట్ పైకి దేవుడు వచ్చాడని, కృష్ణానంద స్వామి అని. సూపర్ పవర్ఫుల్. మన సత్తుబాబు ఉన్నాడే బిల్డరు, అప్పుల్లో ఉండేవాడు. ఆ స్వామీజీని కలిసిన వెంటనే రాత్రికి రాత్రి ఆడు అప్పులన్నీ తీరిపోయి సెటిల్ అయిపోయాడు. ఆడు ఈడు ఎందుకు బావా, నాకు షుగర్ ఉందా? బాబా దయ వల్ల మొత్తం తగ్గిపోయింది. నువ్వు వెంటనే వసూలు తీసుకుని ఇక్కడికి వచ్చేసావు అనుకో, దాని జాతకంలో దోషాలన్నీ పోయి నెల రోజుల్లో దాని పెళ్ళైపోద్ది. రేయ్ ఈ వారమంతా నాకు కాస్త పనులున్నాయిరా, నేను తర్వాత వస్తానులే. గిరి, ఆ, రేయ్ గిరి, వస్తున్నానక్క. బా, తొందరగా తీరా. వస్తున్నా. ఈ టైంలో ఎవర్రా? ఏంట్రా ఇంతసేపు? ఏమక్క బావరాలేదా? ఎప్పుడు చెప్పే సమాధానమేగా, కొత్తగా చెప్పేదే ఉంది. 1 week లో వస్తా అన్నారులే మామయ్య. అయినా మా దేవుడు పర్మిషన్ ఇస్తే కానీ రాలేడు. రండి. ఏంట్రా నువ్వు? ఎవరన్నా చూస్తే? సర్లే వెళ్దాంపా. ఎక్కడికి? ఎక్కడికా? ఏమైందిరా? దోమలు ఎక్కువ ఉన్నారా? ఊరి నిబ్బా, వాడికి ఏమైందిరా? కథంతా విన్నావుగా, మైండ్ పని చేయట్లేదంట. ఊరే టైంకి మందు చిక్కకపోతే మైండ్ పని చేయదు గానే. అమ్మాయిని చూసి ఫీజు కొట్టాడు ఏందిరా? ఇంకేముంది, మన దరిద్రం ఇంకెలా కంటిన్యూ అవ్వాలనుందేమో. ఊరే మరి దీనికి మందేందిరా? నువ్వే చెప్పావు కదా, మైండ్ పని చేయకపోతే మందే దిక్కని. చివరికాడికి అదే దిక్కేయాలంది. రే నేను మా యూకే వెళ్ళిపోతాను రా. ఒరే ఇంకొకసారి ఉప్పాడు కొత్త పల్లిని పట్టుకుని యూకే అన్నావు అనుకో, మొహం పిడకైపోద్ది. ఇప్పటికే ధనము టీవీ పెట్టుకుందాం. ఫ్యాను
ఏంట్రా మామా నవ్వా ఆ? ఒకసారి ఆలోచించవచ్చుగా. వద్దు వద్దు వద్దు. పట్టట్లేదు, పట్టుకెళ్ళిపోనా? దేవుడు రో బాబు నువ్వు. మరి మావా ఇది నేను గుర్తుగా ఉంచుకుంటారా? ఇచ్చారా? మరి ఇది ఒక్కటి వదిలేదు ప్లీజ్ రా. అరే నీకు దండం పెడతా, ఇచ్చారా? చాలా కష్టపడి తీసాను రా. చేయికి పని పెట్టక ఇచ్చాయి. వెళ్ళి పెట్టుకో జరగనయ్యాల. స్వామి, ఇది నా కూతురు వసుధ. దానికి ఏదో దోషం వల్ల పెళ్ళవట్లేదు. మీరే ఏదో ఒకటి చేసి దానికి పెళ్ళయ్యేలా చేయాలి. స్వామి, స్వామి. అమ్మా, స్వామి మీ అమ్మాయి దోషాలని అధ్యయనం చేస్తున్నారు. ఆయన చల్లని చూపు మన మీద ఎంతసేపు పడితే మనకంత అదృష్టం. పదవే. అరే నా డార్లింగ్ వెళ్ళిపోతుంది రా. ఏదో ఒకటి చేసి ఆపరా. ఇదొకటి ఏమండి ఆ? వసుదా గారు, స్వామీజీ మిమ్మల్ని ఇక్కడ 21 రోజులు ఉండమంటున్నారు. ఎందుకు స్వామి? అంటే 21 రోజులు సీతాదేవి శివుణ్ణి పూజిస్తే రాముడు లాంటి భర్త దొరికాడు. అలాగే మీ అమ్మాయి 21 రోజులు స్వామికి సేవ చేస్తే శ్రీరామచంద్రుడు లాంటి భర్త లభిస్తాడు. 21 రోజులు ఏం చేయాలి స్వామి? ఉదయం సాయంత్రం భజనలు, రాత్రిపూట పవలింపు సేవ, ఇవన్నీ చేయటం వలన దోషాలు పోయి మంచి ఫలితాన్ని పొందుతారు. ఏమంటారు స్వామి? మహాప్రసాదం. ఎవరికి? ఎవరికంటే తింగడతానా? స్వామికి. దేవుడు ఉంటావు కదా. ఎవరు చెప్పారు నీకు? అందరు నేను దేవుడు అంటున్నారు. ఎవరికేం కావాలన్నా ఇస్తా ఉంటా కదా. ఈషా, 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 మా అమ్మ వస్తుంది, నేను లేనని చెప్పు. ఈషా, ఈషా. నమస్తే స్వామి. మా బాబు ఈషా పైకొచ్చాడా? ఇక్కడికి రాలేరు, కిందకెళ్ళాడు. ఆహా, సరే అయితే నేను కిందకెళ్ళిపోతున్నాను. అమ్మయ్యా. అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా? నాన్న ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా. నా బంగారం కదూ, వెళ్దాంరా. ఎవరైనా ఉంటే ఇలానే మాట్లాడుతావు. ఇంటికి వెళ్ళాక నన్నే తెలుసావు, నాకు తెలుసులే. తప్పు నాన్న, బాబాని మనం ఇబ్బంది పెట్టకూడదు. రా వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. మీరు వెళ్ళండి అమ్మా, నేను పంపిస్తాను. దానా చెప్పు, నీకేం కావాలి? నువ్వు ఎవరికేం కావాలన్నా ఇస్తావా? ఇస్తా. నీకేం కావాలో చెప్పు. అయితే మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. నువ్వు దేవుడు కదా, మా అమ్మకు తెలియకుండా ఎలా తప్పుకోవాలో చెప్పు. అంతేనా? దా చూపిస్తా. ఇప్పుడు అమ్మ టీవీ చూస్తున్నా, నువ్వు వెనక నుండి దాక్కొని వెళ్ళాలి. దొరికిపోయాడు. నిన్న మూన్ లైట్ చాలా బాగుంది కదా. అవును, ఆ మూన్ లైట్ లో నిన్ను చూస్తుంటే ఇంకేం గుర్తుకు రాదు. జై కృష్ణానంద స్వామికి జై. జై కృష్ణానంద స్వామికి జై. ఇంకా లేండి. పదండి పదండి పదండి. ఏందిరా నీకు తెచ్చారులే.
15 రోజుల నుండి అమ్మాయితో మాట్లాడడానికి వస్తుంటే మందు కావాలంట. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదో రకంగా అమ్మాయితో మాట్లాడాలి. దా మో వస్తు గారు, బాబా గారు మీకు ఏదో ఉపదేశం చేయాలంట, రండి. రే, ఇప్పుడే వద్దురా. ఓ నువ్వు ఎక్కడికమ్మా? అది పెళ్లి కాని వాళ్ళకి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటా? వెళ్ళు వెళ్ళు. 24 hours నైటే ఉంటే బాగుంటుంది కదా. ఏవే నైట్ భజనలని చెప్పి నువ్వు చేస్తున్న పని ఇదా? అది కదా అంకుల్, వీఆర్ ఇన్ లవ్ అంకుల్. పక్కు, అంకుల్, పా. అయ్యో, అంకుల్, వినండి, అంకుల్. ప్రేమ మనిషి అయితే ప్రేమించాలి, ప్రేమిస్తేనే మనిషి అవుతారు. ఈ ప్రేమ ఎవరికైనా పుట్టొచ్చు, ఎప్పుడైనా పుట్టొచ్చు, మీకు నాకు అందరికీ. దాన్ని తప్పని దూరం చేస్తే మీరేం నష్టపోతున్నారో మీకు ఇప్పుడు అర్థం కాదు. అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక్కసారి మనసులో ప్రేమ పుట్టాక దాని ఆపే శక్తి ఆ దేవుడికి కూడా లేదు తెలుసా. అదే ధైర్యంతో చెప్తున్నాను. ప్రేమించా అని చెప్తే ఒప్పుకోండి, కాదనకండి. అది చాలా తప్పు, పాపం. ప్రతి మనిషిలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ ఉంటుంది. ఇది చెప్పడానికే నేను ఇక్కడ ఉండిపోయాను. ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో నాకు తెలీదు. అర్థం చేసుకోండి. స్వామి, ప్రేమించుకోవడం పాపం అనుకున్నాను. ప్రేమ గొప్పతనం గురించి మీరు చెప్పకపోయింటే వీళ్ళిద్దరినీ చంపేసి ఉండేవాడిని స్వామి. నన్ను క్షమించండి. మీ ఆశీస్సులతో వీళ్ళ పెళ్లి కార్డులు ప్రింట్ చేయిస్తాను స్వామి. ఉంటాను స్వామి. ఇంకొంచెం వేసుకోరా. అదే మటన్ కర్రీ ఒక ఓట్లు వేసుకోవడానికి. ఏంట్రా ఇదంతా? తోటకూర పప్పు నువ్వు వేసిన బాబాయ్ వేసాక నెల్లూరు నుంచి బిర్యానీ తెస్తారు, లేకపోతే. దాని గురించి కాదా, అమ్మాయితో మాట్లాడదామంటే ఏంట్రా ఈ జనాల గోల? బావా ప్లాన్ ఎత్తి ఇళ్ళే కాదు, రేపు అమ్మాయిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇది ఫిక్స్. ఇప్పుడు చూడు ఏం జరుగుద్దో. నా ఫోన్ చూసారా? నా ఫోన్ చూసావా? ఏంటి ఏంటా గొడవ? స్వామి, నా ఫోన్ కనిపించట్లేదు. ఫోన్ పోయిందమ్మా, కంగారేం పడకు. నీ ఫోన్ ఎక్కడున్నా స్వామి ఆయన దివ్య దృష్టి చూసి చెప్తారు. స్వామి ఎదవ్యాక్టింగ్ పక్కన పెట్టి కొంచెం చూసి చెప్తారా? వెనుక నుండి 3వ వరుసలో 2వ వ్యక్తి జేబులో ఉంది. ఆహా, అద్భుతం, మహా అద్భుతం భక్తులారా, మహా అద్భుతం. 15 సంవత్సరాలు, 8 జిల్లాలు, 40 ఊళ్ళు, 172 పోలీస్ స్టేషన్లు, 272 ఎస్ఐలు, సిఐలు, 2000 మంది పోలీసులు, అందరు కలిపి జల్లిడి పట్టినా దొరకని గజి దొంగని నేను. అలాంటిదే ఎంత పెద్ద సిటీలో నన్ను పట్టేసుకున్న సటక్కమని ఎవరు తండ్రి నువ్వా? నన్ను నొట్టుకోవడానికి స్వర్గం నుంచి అమృతాలు, రంబాలు, ఊర్వశులు అందరు నొక్కేసి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆహా, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడుట రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, అదే రారా కృష్ణయ్య, దీనులను కాపాడుట రారా కృష్ణ. ఏట్రా చేస్తున్న పనేంటి? ఎలాగదురా పాట అదిరిపోయిందా? కొట్టుకుంటూ ఉంది. ఫోర్టీ ఉండే ఇంకో పద్యం ఉందా? ఇంకా మీ అసూయ మాత్సర్యాలు అంతరించవా? మళ్ళీ మొదలెట్టేశారు. చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా? ఎండకండెరిగిన రాకుమారి, వరుడిని ఒప్పించిన వృద్ధారసి, మాట జబదాటిన మహా పతివ్రత, పాండవ పతిని అప్పనంగా ఉంచటమా? శ్రీకృష్ణ పరమాత్ముడికే, శ్రీకృష్ణ పరమాత్ముడికే. నా పేమెంట్ రేపు వస్తాను. ఈ ఫోన్ ఏదో వచ్చి తీసుకెళ్ళండమ్మా. అమ్మాయి వస్తుంది, ఇదే అవకాశం, మాట్లాడేసుకో. స్వామి 2013లో నా చేతకు బండి పోయింది స్వామి. మీ దివ్య దృష్టితో చూసి నా బండి ఎక్కడుందో చెప్పండి స్వామి. మొన్న పుష్కరంలో నా భార్య పోయింది స్వామి. స్వామి నాది ఎల్జీ కంపెనీ టీవీ పోయింది స్వామి.
నా బైక్ పోయింది స్వామి, నా ల్యాప్టాప్ పోయింది స్వామి, నా యాపిల్ ఫోన్ పోయింది స్వామి. నా బంగారు గొలుసు పోయింది స్వామి. ఇదారా నీ తొక్కలో ప్లాన్? బావా డైరెక్ట్గా వెళ్ళి చెప్పే, ఏమైనా మేము చూసుకుంటాం కదా. నేను ఉన్నాను కదరా. ఆల్ ది బెస్ట్ రా. స్వామి వద్దు, వద్దు, వద్దు. చెప్పండి స్వామి. బా, నువ్వు నా స్వామి అనకే మైండ్ పని చేయట్లేదు. అదేంటి స్వామి? చిచి, నేను స్వామిని ఏంటి? స్వామిని కాదేం కాదు. నీ గురించి ఆగిపోతే నన్ను స్వామిని చేస్తారు. అవును, నేను ఫస్ట్ టైం గుళ్ళో చూస్తాను, అప్పుడే లోపల ఏదేదో అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూసాక నువ్వు నా కోసమే పుట్టావనిపించింది. అందుకే ఇక్కడ ఆగిపోయా. నీకు కూడా నేను గుడిలోనే ఇప్పుడే తేల్చేస్తాను ఈ సంగతి. దొంగ వయ్యుండి బాబాగా నాటకాలు చెప్తాను నీ పని. అక్క 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 వాడు ఏదో తెలియజేసాడక్క. బయటకు వెళ్ళి చెప్తే చంపేస్తారక్క. ప్లీజ్ అక్క. ఇప్పుడే మీ అందరినీ పోలీసులకు పట్టిస్తా. కాలు వదలండి. అక్క కాలాను రేయ్, స్నేహితుడు లవ్ కోసం అమ్మాయి కాలు పట్టుకున్నారంటే మీరురా నిజమైన స్నేహితులు. ఏయ్, నువ్వే కదా నా ఫోన్ కొట్టేసింది. ఇప్పుడు అర్థమైందిరా, మీరందరూ ఒకటే గ్యాంగ్ అని. మీ సంగతి చెప్తానుండండి. ముందు వీళ్ళు లవ్ సంగతి తెలుసా? అప్పుడే నువ్వు ఎక్కడి నుంచి కదిలేదే. ముందు కిందికి పోతా. ఏట్రా పోయేదే? ఈ రోజు మీ ఇద్దరు సంగతి తేలాల్సిందే. ఆయా పంట తేలిపోవాలి, లేదంటే నా పేర పోవాలి, అంతే. ఏంట్రా నా ఫోన్ కొట్టేసింది కాక ఎక్కువ మాట్లాడుతున్నావు? అది లవ్ గురించి మాట్లాడుతుంది. ఫోన్ అంతా ఏంటే? తీసుకో, ఏ ఫోన్ కావాలి తీసుకో. ఐఫోన్, ఈ ఫోన్, శాంసంగ్, హెచ్ అన్ని ఫోన్లు ఉన్నాయి. ఒకటి చాలా మొత్తం తీసుకుంటావా? చుట్టుకో, నడుము చుట్టుకో. ఫోనాడు ఫోను. ఒరే మావా, ఈ ఆడోళ్ళ గురించి నీకు తెలీదురా. వీళ్ళకి దేవుడు కళ్ళల్లో ఏదో మెరుపో మాయో ఎత్తాడ్రా. వీళ్ళు రోడ్ల మీద టింగ్ టింగ్ నడుచుకొని థియేటర్ దగ్గర, షాపింగ్ మాల్ దగ్గర ఒక లుక్ వేస్తారో, ఆ లుక్ తో నువ్వు ఇంటికి వెళ్ళిపోయి బేవర్స్ గాడిలాగా పని మానేసి సరైన తిండి తినక తెగులొచ్చిన కోడ్లో పడిపోతావు. ఈయన మాత్రం ఇంటికి వెళ్ళిపోయి సోఫా సీట్ లో కాలు సాపుకొని టీవీలో జమ్ని మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకి ఇలాంటి ఎదలకి చాటింగ్ లో నవ్వులు బొమ్మలు పెట్టి ఆనందపడతారా. వసుదా, వసు, స్వామి. ఇప్పుడు స్వామి కాదు, దొంగ. వీళ్ళందరూ ఒకటే బ్యాంక్. అందరినీ మోసం చేస్తున్నారు. ఏంటి ఆఖరికి బాబాని కూడా దొంగం చేసేసావా? స్వామి, ఇది వచ్చినప్పటి నుంచి పూజలు ఎగ్గొట్టడానికి బోల్డ్ అని కథలు చెప్పింది. నోరు తెరిస్తే అబద్ధాలే. అమ్మా, నేను చెప్పేది నిజమమ్మా. నోర్ముయ్, అసలు ఇదే పెద్ద దొంగ స్వామి. అసలు ఇదేం చేసిందో తెలుసా? నా చీరలో దాచుకున్న 10,000 దొంగతనం చేసి దీని సోకులకు ఒక సెల్ ఫోన్ కొనుక్కుంది. పైపెచ్చు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దొంగలు అంటుంది. అందరి మీ దొంగలమే కదా, ఇంకో గొడవలు ఎందుకో కలిసిపోవచ్చు కదా. స్వామి, దీనికి ఏదో రకంగా బుద్ధొచ్చేలాగా మీరే ఏదో ఒకటి చేయాలి. ఎలా చెప్పాలి? నోరు మూసుకో. అందరినీ దొంగలు, సిగ్గులేదు. అలా. ఊరి మావా, ఇంక నుంచి మళ్ళీ దేవుడే కాపాడాలరా. వీడా ఊరి మావా, అరో బ్యాంకులో డబ్బులు కొట్టేసి నీటి దగ్గరే. జాగ్రత్త. ముక్తి ఛానల్ ప్రోగ్రామ్ హెడ్ శుభం. ఏదో సంస్థ బాబాగారి దర్శనానికి వచ్చాడు. మీరు ఇక్కడికి రావడమే శుభకరం. బాబా గారి దర్శనం మీ జీవితానికి ఆనందం. బాబా గారి గురించి లాయర్ గారి ద్వారా తెలిసి ఒకరు చెబితే ఇక్కడికి ఎవరు రారు నాయన. బాబా గారి సంకల్పం ఉంటేనే మీరు రాగలుగుతారు. నాకు సమస్య ఉంది స్వామి, మీ ఆశీర్వాదం కావాలి. కంగారు పడకు నాయన. బాబా గారు శక్తిమంతుడు కదా, అంతటి శక్తిని తట్టుకోలేక ఇలా జరిగింది. సుధా, ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఉన్నారా? డాక్టర్స్, సుధా, కంగారు పడకు. సుధా, డాక్టర్, నా సుధకి ఏమైంది? షీస్ ప్రెగ్నెంట్. నిజమా? స్వామి, స్వామి, ఇక్కడికి వచ్చిన వేళా విశేషం వల్లే మా ఆవిడ కడుపు పండింది స్వామి. ఇది మీ మహిమ స్వామి, మీ ఆశీస్సుల మహిమ స్వామి. పెళ్ళైన 10 సంవత్సరాల నుండి వెళ్ళని హాస్పిటల్ లేదు, తిరగని గుడి లేదు స్వామి. ఇంగ్లీషు మందులు, నాటు మందులు ఎన్నో వాడలేదు స్వామి. స్వామి, మీరు నా దేవుడు స్వామి. కాదు, మా అందరి దేవుడు స్వామి. ఏమయ్యా, బుద్ధుందా మీకు? అసలు బుద్ధుందా? ఇలాంటి స్వామిని, కడుపును పండించే స్వామిని, కష్టాలు తీర్చే స్వామిని ఇలా 4 గోడల మధ్య బంధిస్తారా? స్వామి, మీ మహిమలు నలుగురికి తెలియాలి, అందరికి తెలియాలి. అర్థమైంది. వచ్చే శుక్రవారం నా ముక్తి ఛానల్లో 5 నుండి 6 వరకు మీ లైవ్ టెలికాస్ట్ నేను అరేంజ్ చేస్తాను స్వామి. మీ మహిమలు ఉభయ రాష్ట్రాలకు నేను చెప్తాను స్వామి. కాళ్ళ మీద పడు.
చెప్పేది అర్థం చేసుకో. ఉన్నాయి కదా పెద్ద గొడవ అయింది. అసలే కోపం చూస్తుంది ఆ పిల్ల. వెళ్ళవే. స్వామి 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 కాపాడాలి స్వామి. స్వామి మీరే నాకు దిక్కు, మీరే నన్ను కాపాడాలి స్వామి. మీరు లేదంటే ఆత్మహత్య తప్ప వేరే దారే లేదు స్వామి నా దగ్గర. ఎవరు మీరు? నా పేరు ప్రకాశం స్వామి. ఇది ఎన్నెన్నో వ్యాపారాలు చేశాను, ఏదీ కలిసి రాలేదు. జీవితంలో అన్ని విధాలుగా దెబ్బతిన్నాను. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు స్వామి. చివరికి భార్య బిడ్డలు కూడా. బ్రతకడానికి ఎలాంటి ఆధారం లేక రోడ్డున పడ్డాను స్వామి. ఇప్పుడు మీరే నాకు ఆధారం స్వామి. నాయన ప్రకాశం, పేరులోనే వెలుగును పెట్టుకుని జీవితంలో చీకటిని నింపుకున్నావా? బాధపడకు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే ఆ బాబాగారి సంకల్పం ఉన్నట్టు. ఆందోళన పడకు. జీవితం కుదుటపడే వరకు ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకో. ఆ బాబాగారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. చాలు స్వామి, నాకు అదే చాలు. చిన్నబాబు, గురుగారు చదువుకున్న వాళ్ళే ఉన్నాడు, ట్రస్ట్ పనులకి వాడుకోండి. తప్పకుండా స్వామి. వెళ్ళిరా నాయన. స్వామి బసు, కొంచెం దూరంగా ఉండి మాట్లాడు. నువ్వు దగ్గరకు వస్తేనే ఒంటి మీద పురుగులు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఛీ! నీది ఒక బతుకేనా? దొంగగా, దొంగ బాబాగా ఎందుకురా ఈ బతుకు? దీనికంటే చావడమే బెటర్. ఎందుకురా ఈ బతుకు? దీనికంటే చావడమే బెటర్. నేను దొంగనే కానీ నిన్ను ప్రేమించింది మాత్రం నిజం. నువ్వు కలవకపోయింటే ఈ ప్రపంచంలో కష్టం మాత్రమే ఉండేదనుకునేవాడిని. డబ్బుంటే చాలు, అదొక్కటే నన్ను ఆనందంగా ఉంచుతుంది అనుకున్నాను. కానీ నేను గుడిలో చూశాక దాని విషయమే మర్చిపోయాను. ఇక్కడి నుంచి డబ్బులతో పారిపోతుంటే నిన్ను చూసే ఆగిపోయాను. ఇంతకంటే ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. ఇదంతా ప్రేమే కదా? ఏమో, ఫస్ట్ టైం నువ్వు కలిసినప్పుడు గుళ్ళో విగ్రహం కొట్టేస్తూ కనిపించావు. ఇప్పుడేమో ఇక్కడ దొంగ బాబాగా నటిస్తున్నావు. నిన్నెలా నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. ప్రేమంటే నమ్మకం కదా. నువ్వు నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి? నువ్వు నాకు నిజం అనిపించాలి. నిజమంటే? పోలీస్ ఎక్కడ? కింద ఉన్నారు సార్. వాళ్ళు అర్జెంట్గా పైకి రమ్మ. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఇందాక అందరు చెప్పినట్లు నేను మహానుభావుడిని కాదు. అలా అని మహిమలున్న దేవుణ్ణి కాను. నేనొక దొంగని. ఏందే బాబా దొంగ అని చెప్పినాడా? ఒరే బండి ఆపు, ఆపు బండి. ఒకరు నా నుంచి నిజం కావాలన్నారు. అందరికీ చెప్తున్నాను,
నా దగ్గర ఉన్నాయి రెండే నిజాలు. ఒకటి నా ప్రేమ, రెండు నేను దొంగని. ఏంట్రా మైక్ పట్టుకొని ఏంట్రా వాగుతున్నావు? ప్లాట్ఫారం మీద తిరిగిన నా కొడుకులు తినటానికి ఉండటానికి ఉండేసరికి వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా? హా? ఒకళ్ళు నిజం చెప్పమన్నారా? ఎవరో ఒకళ్ళు అడిగేది నిన్నే. రే, నిన్నిక్కడ చంపి పాతేసిన అడిగేవాడు లేడు. ఎవరో ఒకళ్ళు. ఎవరండి సార్? ఆ పొంతులు గారు చెప్పాడు. కావాలంటే చిన్నబాబుని అడగండి. అవునన్నా, వాడికి మెంట్లో నీకు ముందే చెప్పాను కదా. అయినా ఏం సార్ ఇది? ఆయన వాడు చెప్పంటాడు, మీరే చెప్తే చంపేస్తా అంటారు. ఎవరు మాట అర్థం కాక తలకాయ పైలిపోతుంది. ఇక్కడ చంపేయండి సార్, ఏదో బతకలేకపోతున్నాం. నేను అమ్మ జీవితం ఎక్కడ ఉన్నాం సార్? బయటే బెటర్ కదా సార్. బాధ అయితే మనసందుకు రెండు పెగ్గలు తాగొచ్చు. ఇక్కడ ఏమో సార్, అగరొత్తులు సాంబ్రాణి తప్ప ఒక సిగరెట్ లేదు, ఓ ముంత ఆటక లేదు, ఏదీ లేదు. చంపేయండి సార్, చంపేయండి. ఈ రోజు నుంచి అవన్నీ నీ బెడ్రూమ్ లో ఉంటాయి. వెళ్ళండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రేయ్, ఈ రోజు నుంచి ఆ పంతులు ఏం చెప్పినా పడుచుకోవద్దు. అలాగే సార్. అలాగే సార్. అన్నా, ఆ పిచ్చోడు చేసే తింగర్ పనులైనా మన ఆశ్రమం చాలా ఫేమస్ అయిపోయింది. 50 లక్షలు 50 లక్షలు ఈ పాటికి హాయిగా ఏ దుబాయ్లో సెటిల్ అయిపోయాడు. మైండ్ దొబ్బిందన్నావు, నిజం అన్నావు, చివరికి ఏదో మాడతావేంటిరా? రే వాడే వరబాగ్రా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగావురా. కొడుకు, నీకేమైందిరా? అటు చూడు ఎలా నవ్వుతున్నాడు. వాళ్ళు మామూలు కాదురా, చంపి పడదొప్పుతారు. అయినా మన దొంగలని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలరా? రే వాడు చెప్పాలట్రా, మనం దొంగ మొగలతోనే పుట్టావురా. స్టాంప్ వేసి చెప్పాలరా? స్టాంప్ వేసి చెప్పాలా? ఒక మీదగా నువ్వు చెప్పింది కరెక్టేరా. చేదిగేంద్రా చూడు. వచ్చావా? దా తల్లి దా. ఏ టైంలో వచ్చావే? మామిడి దయ్యంలా పట్టేశావు. చూడు ఆడెలా నవ్వుతాడు చూడు. పూన పంచే, మామిడిని చంపేసే, మమ్మల్ని చంపే. అయినా మేము నీకేం చేసామే? ఇది మనోడిని వదులుతురా. దో పో, చంపే పో. కసి తీర పొడిచి పొడిచి చంపే పో. దా పొడిచే. అమ్మా నాన్న ఎవరో తెలీదు, ఎక్కడ పుట్టానో తెలీదు. నిజం కావాలంటే ఏముంది నా దగ్గర? నీ మీద ప్రేమ తప్ప. అన్నా, మనకు మంచి రోజులు వచ్చాయి. అవునా? నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు అంటావా? 300 ఏమా? 3 ఏళ్ళు తీసుకో. మీ అబ్బలెక్క దండిగా పెట్టినాడేడా. డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా? అన్నా అన్నా, వదిన వచ్చిందే పైన అని చెప్పా. ఆడు చెప్పేదేంది? నాకు తెలియదైంది నీ బాగోతం. ఉమా, నేను చెప్పేది విను. నీ పార్టీ ఆఫీస్ పైన పెట్టేసావా ఏంది? ఇది పార్టీ ఆఫీస్ కాదే. నీకు ఈ పదవి పిచ్చి పోదా? పెళ్ళప్పుడు బంకులు ఉన్నాయి, ల్యాండ్లు ఉన్నాయి, వైన్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి అన్నారు. ఏమయ్యా అవన్నీ? ఇదిగో వీడు తప్పితే ఒంటి పిత్తులం బంగారం లేదు. పెడతాను ఇప్పుడు అవన్నీ ఎందుకే? అక్కడ స్వామీజీ ఉన్నాడు. అదిగో స్వామీజీ, దండం పెట్టుకో. స్వామి స్వామి, నన్ను క్షమించండి. ఈ జనాన్నంతా చూసి ఇది వాడి మెహర్బానీ అనుకున్నాను. మిమ్మల్ని చూస్తే నిజంగా దేవుళ్ళ ఉన్నారు. మీరే వాడుకున్న పదవి పిచ్చి పోయేలా చేసి ప్రేమ కలిగేలా చేయాలి. వీడు పుట్టాకైనా మారతాడనుకున్నాను. కొన్ని రోజులు దూరంగా ఉంటే అయినా మారతాడనుకున్నాను. ఇక నాకు మిగిలిన ఒకే ఒక్క ఆశ మీరే స్వామి. మీరు వాడిని మారిస్తే కానీ నేను మళ్ళీ ఆ గుమ్మం తొక్కలేను. ఏంద్రా ఈడ? వద్దంటే వెళ్దాం అంటాడు, వెళ్దాం అంటే వద్దంటాడు. ఏం తలతెక్కలుగా ఉంది నీకా? ఇక్కడ ఉంటే ఇంకా ఇరికిపోతాం రా, అర్థం కావట్లేదా? ఈ దొంగ బతికి ఇంకా చాలరా. వసూలు చేసుకోవాలంటే ముందు ఇక్కడ నుండి బయటపడాలి. నేను వాదించిన కేసుల కంటే నా మీదున్న కేసులే ఎక్కువ. నాకన్నీ తెలుసు. లవ్వు గివ్వు తొక్క తోటకూర అంటూ డ్రామాలేడా అంటే నిన్నేం చేయను, దాన్ని చంపేస్తా.
అది ప్రాణాలతో ఉండాలంటే దాన్ని మర్చిపో. వాడు మనకు వనగిస్తాడు, తెలియదు మన గురించి. చంపేస్తాడు, చంపేస్తావాడిని. వస్తురా, చూసుకున్నా వదిలి, ఇవన్నీ వాడవే కదా. వాడి గురించి మర్చిపోరా. టీవీ నేను కండక్ట్ చేస్తున్న హెల్పింగ్ అదర్స్ ప్రోగ్రామ్ లో ఈ రోజు హెల్ప్ కోసం వచ్చిన క్యాన్సర్ పేషెంట్. చిన్న వయసులోనే అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈ బాబుకి వైద్యం చేయించాలంటే 25 లక్షలు ఖర్చు అవుతుంది. అంతటి ఆర్థిక స్తోమత లేని అతని తల్లిదండ్రులు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. మీలో ఎవరైనా ఈ బాబుకి ఆర్థిక సహాయం చేసి ప్రాణదానం చేయదలుచుకుంటే ఈ కింది నంబర్కి కాల్ చేయండి. నా ఫోన్ ఎదురా. హలో, రేయ్ ఎక్కడ్రా వాడు? ఇక్కడ. ఏరా నీ బాబు గడు సొత్తు అనుకున్నావా? నీ బావగాడు సొమ్మా? రేయ్ ఏయ్, చాలా చూసాం. నేను ఇక్కడ ఉన్నదే వస్తా కోసం. నాకు కావాల్సింది నువ్వు దూరం చేసావనుకో, నీకు కావాల్సింది నేను దూరం చేస్తా. ఏంట్రా నోర్లే వస్తుంది? మూసుకొని చెప్పేది నువ్వు. ఇప్పుడు నేను దొంగను కాదు, దేవుడిని. నేనేం చెప్తే అది జరుగుతుంది. చూస్తావా? చెప్పండి అమ్మా. స్వామి, మేము తిరగని గుళ్ళు లేవు, హాస్పిటల్స్ లేవు, ఏ ఒక్కరూ మాకు సహాయం చేయలేదు. సమయానికి మీరే సహాయం చేశారు. మీరు దేవుడు స్వామి. దాంట్లో ఏముందిలే అమ్మా. స్వామి, మీరు ప్రకటించిన 25 లక్షలు ఇప్పుడు ఇస్తున్నారా? స్వామి సంకల్పాన్నే ప్రశ్నించకండి. రామబాణం స్వామి వాక్కు ఒక్కసారి బయటికి వచ్చాక మళ్ళీ వెనక్కి రావు. లాయరు, ఆ దిక్కుడు చూడటం ఆపి చెక్కు పని చూడు. వెళ్ళు. లాయరు, న్యాయశాస్త్రం చదువుకున్నా గానీ సాంప్రదాయం మర్చిపోయావయ్యా. ఆ చెక్కు స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించి వారి చేతుల మీదుగా వీరికి అందజేయి. నాకు వసుత కావాలి. బాబా, ఈరోజు నా బర్త్డే. బాబా, ఈరోజు ఈషా బర్త్డే, అందుకే ఇక్కడ పూజ చేద్దాం అనుకుంటున్నాను. సరేనమ్మా. స్వామివారి సన్నిధిలో జరగటం మీ అదృష్టం అమ్మా. అమ్మా, అందరికీ ప్రసాదం పెడతా. అలాగే. చెప్పింది గుర్తుందిగా? వద్దమ్మా, ఏ? వాడు ఇప్పుడప్పుడే తినలేడు. శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. బాబా, వీడికి మేము జన్మని మాత్రమే ఇచ్చాం, మీరు ప్రాణం పోశారు. మీ ఆశీర్వాదం వల్లే వాడు బతికాడు బాబా. మీరు నిజంగా దేవుడు. నేనేదో తాగి డబ్బులు ఇస్తే నన్ను దేవుడు అంటున్నారు. అవన్నీ వదిలే, నన్ను మర్చిపో. ఏంటి? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 10 రోజుల్లో నా పెళ్లి. పెళ్ళంటూ జరిగితే అది నీకు నాకు జరుగుతుంది. అలా జరగదు. ఎందుకు జరగదంతే. అదే ఎందుకు? ఏయ్
వాడి మీద చాలా ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నా. రేపు నువ్వు అక్కడికొచ్చి వాడితో చెప్పు నిన్ను మర్చిపోమని. నీకు ప్రేమ కావాలో వాడి ప్రాణం కావాలో డిసైడ్ చేసుకో, లేదంటే చచ్చిపోతాడో. నా ప్రాణం తీయడం కాదు, వాడే దగ్గరుండి మీ నాన్న ఒప్పించి మన పెళ్లి చేసేలా చేస్తా. ఏంటిదంతా? 1 మినిట్, నాకు తెలియదు సార్. బాబా గారు అర్జెంట్గా ఫోన్ చేసి ఆల్ ఛానల్స్ లో లైవ్ టెలికాస్ట్ పెట్టమన్నారు. లైవ్ టెలికాస్ట్? హలో, ఆలోచించరా, రిస్క్ అవుతుంది ఎవరా? ఒకసారి ఆలోచించరా. ఏంట్రా ఇదంతా? ట్రస్ట్లో 8 కోట్లు ఉన్నాయి. నువ్వు బెదిరించావు కదా, అదే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి నువ్వు సారీ అని చెప్పి దాన్ని కన్విన్స్ చేసి మా ఇద్దరికి పెళ్లి చేసి ఇక్కడి నుంచి పంపించాయి. ఆ డబ్బులు నీకే మిగులుతాయి. బతకాలని లేదా? చెప్పేది నువ్వు, లేకపోతే ఒక్క రూపాయి కూడా మిగలదు. రెడీ? ఇప్పుడే మా ట్రస్ట్ సభ్యులు నేను ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ కృష్ణానంద స్వామి ట్రస్ట్ తరపున రాష్ట్రంలో ఉన్న అనాథ పిల్లలందరికీ ఉచితంగా చదువు, తర్వాత కావాల్సిన వస్తువులు, బట్టలు ఏర్పాటు చేస్తున్నాము. ఇక నుండి రాష్ట్రంలో ఎవరూ లేని వారికి నేనున్నాను. లైవ్ అన్నా, లైవ్ టెలికాస్ట్. ఇప్పుడు ఏం చేసినా కాల్ అవుద్ది. హలో సార్, నేను జిఎంఆర్ కంపెనీ మేనేజర్ని. మీ ట్రస్ట్ సేవల్ని మా ఎండీ గారు చూశారు. మా సంస్థ తరపున మీకు 5 కోట్లు విరాళం ఇమ్మన్నారు. రేపు మీ ఆశ్రమానికి వచ్చి చెక్ ఇస్తాం. హలో, నేను సుజనా ఇండస్ట్రీస్ ఎండీని మాట్లాడుతున్నాను. ఇది కృష్ణానంద ట్రస్టా అండి? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ శిల్పా అండ్ శిల్పా కన్స్ట్రక్షన్. हेलो, मैं गंगा मोटर से बात कर रहा हूँ. पैसा महीने उधर? చూడు, నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఒక రోజులో వచ్చింది 250 కోట్లు. ఇప్పుడు చూద్దాం నువ్వు బయటికి ఎలా వస్తావు. రేయ్, నీకన్నా నాకన్నా ఆ దేవుడి కన్నా పవర్ఫుల్ ఏంటో తెలుసా? డబ్బు. జనాలు దేవుడి పిచ్చిలో పాపాల కోసం ఇచ్చే డబ్బు ఇంకా కిక్కిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీడు బయటికి వెళ్ళకూడదు, ఆ పిల్ల లోపలికి రాకూడదు. వచ్చిపోయే ప్రతి ఒక్కడూ నాకు తెలియాలి. ప్రతిదీ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి. మినిస్టర్ గారు, నమస్కారం. నమస్తే స్వామీజీ. మీ సేవలన్నీ మా సీఎం గారు స్వయంగా టీవీలో తిలకించినారు. కృష్ణానంద స్వామి ట్రస్ట్ కోసం 10 ఎకరాల భూమిని శంషాబాద్లో కేటాయించినారు. ఆ డాక్యుమెంట్స్ ఏదిటియే? ఈ డాక్యుమెంట్స్ మీకు చూపించమనే నన్ను స్వయంగా ఇక్కడ పంపించినారు. ట్రస్ట్ కోసం అయ్యే నిర్మాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరుచుద్దని చెప్పమని చెప్పారు కూడా. మీరు వీటిల్ని ఆశీర్వదించి అక్షింతలైతే పట్టుకెళ్ళి సీఎం గారికి ఇస్తా. మహాప్రసాద్. వస్తాను స్వామి. ఏంది బావనే, హ్యాపీనా? సూపర్. సీఎంని నానా తంటాలు పిడిపించినానయ్యా. ఇంకో విషయం, మన ఎంపీలు ఎమ్మెల్యేలు బ్లాక్ మనీ ఎక్కడ దాచుకోవాలో తెలియక కొట్టు సాస్తున్నారయ్యా. అన్నట్టు గవర్నమెంట్ పథకాల్లో శాంక్షన్ చేసిన సొమ్ము గోతాల్లో 1000 కోట్లు మూలుగుతుంది. దానికో లెక్కపత్రం ఉండి సావదు. అదంతా తీసుకొచ్చి మన ట్రస్ట్ లో పెడదాం. ఆ తర్వాత మనం చూసుకుందాం. సరేనా?
అర్జెంట్గా ఇక్కడ నుండి ఏదో రకంగా బయటపడాలి. ఇది ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. వస్తుతో మాట్లాడాలిరా. బయట సెక్యూరిటీ చూసావా? పాకిస్తాన్ బార్డర్ల కన్నా ఎక్కువ పెట్టాడు ఆ లాయరు. ఏదో ఒకటి చేయండి రా. ఎలా? క్షమించాలి, అనుకోకుండా వచ్చారు, అడగకుండానే అన్ని ఇచ్చారు. కానీ మా ఆవిడ చిన్న కోరికండి. రేపు కృష్ణాష్టమి అంటే మీ రోజు, మీకోసం ప్రత్యేకంగా పూజలు జరిపించాలనుకుంటుందండి. ఈ ఒకటి మా కోసం కాదనకండి. అదే మీ ఇప్పుడు ఇలా అనుకుంటున్నాం, మీరు ఇలా వచ్చేసారు. రేపు పూజకి లేడీస్ మాత్రం రమ్మని బాబా అంటున్నారు. బాబా ఆశీర్వాదం తప్పకుండా. ఏంట్రా నువ్వు చేసేది? రేపు వసుదా వస్తుంది. ఎలా రా? ఏళ్ళ నుంచి పదవి అని అన్నీ కోల్పోయాను. ఇది మాత్రం ప్రేమ అని చివరికి గెలిచింది. ఇక్కడ సంగతులన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి హ్యాపీగా ఉండండి. వసు పద. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ వస్తా అంటే నాకు ప్రాణం అంకుల్. మీకంటే బాగా చూసుకుంటాను వసు పద. అంకుల్ నా మాట వినండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. బయటికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నా మాట వినండి అంకుల్. అంకుల్ అంకుల్ ఈశాని కాపాడండి, ఈశాని కాపాడండి, మీకు దండం పెడతాను. ఈశాకి చిన్నప్పటి నుంచి హార్ట్ లో హోల్ ఉంది, అందుకే ఎప్పుడు బయటకు పంపించావు. రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నాం. డాక్టర్స్ బ్రతకడని చెప్పారు. మీరే ఏదో ఒకటి చేసి వెంట బ్రతికించాలి. బాబా మీకు దండం పెడతాను, ప్లీజ్. ఈషా, ఈషా లే, ఈషా. బాబా అమ్మకి చెప్పి ఏడవద్దని, నాకేం కాదని చెప్పు బాబా. చెప్పు బాబా, చెప్పు. ఈషా, ఈషా నన్ను చూడరా. ఈషా నీకేం కాదురా. ఈషా రే, ఈషా నన్ను చూడరా. ఈషా ఈషా దేవుడు ఉంటావు కదా. చేయండి బాబు. ఇక చాలరా, ఇక్కడ నుంచి బయలుదేరదాం. నేను ఎవరిని అనుకుంటున్నావా? దేవుడి పేరుతో జనాల్ని మోసం చేస్తున్నావని నిన్ను పట్టుకోవడానికి వచ్చిన హేతువాదిని. నా పేరు చైతన్య. నీ గురించి ఎంక్వైరీ చేశాక అర్థమైంది నువ్వు ఇక్కడున్నది మోసం చేయడానికి కాదని. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళిపోతే నీకు సమాధి కట్టి ఇప్పుడే ఇక్కడే నీ పేరుతో వ్యాపారం మొదలెట్టేస్తారు. ఇవన్నీ నాకెందుకు సార్? నన్ను వదిలేను సార్ ప్లీజ్. ఇదంతా నా వల్ల కాదు. నీ వల్లే అవుతుంది, నీ వల్లే అవుతుంది. అందరూ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వే గెలిపించాలి. నన్ను నమ్మినందుకే కదా సార్ ఈరోజు ఈషా నా చేతుల్లో చనిపోయాడు. ఈషా చావుకి కారణం నువ్వు కాదు, కానీ ఆ క్యాన్సర్ పేషెంట్ బ్రతికాడంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే. అవన్నీ ఈ అమ్మాయి గురించి చేశా సార్. తనని కలిసాక జీవితం మీద ఆశ కలిగింది. ఈశాన్ చూశాక ఆనందం ఏంటో తెలిసింది. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరంటే నేను ఎక్కడున్నా ఒకటే కదా సార్. అసలు ఇవన్నీ తెలియకముందు ఇంత దాగి పడుకుంటే లేస్తే బతికినట్టు, లేకపోతే పోయినట్టు.
కానీ ఇవన్నీ తెలిసాక వీళ్ళు లేరంటే భరించేంత శక్తి నా దగ్గర లేదు సార్. సార్ వీడిదంతా చేసింది మీ కూతురు ప్రేమ కోసం సార్. మీ కూతురు కూడా వీడినే ప్రేమిస్తుంది. అడగని కావాలంటే ఏమ్మా? దయచేసి పెద్ద మనసు పెట్టుకుని ఇద్దరిని అర్థం చేసుకోండి ప్లీజ్. నా కూతురికి నే అంటే ప్రాణం సార్. అలాంటిది నాకు తెలియకుండా వాడితో వెళ్ళిపోదామనుకుందంటే తను వాడిని ఎంతగా ఇష్టపడుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు వాడు మామూలు మనిషి కాదు సార్, దేవుడు. కొన్ని లక్షల మంది వాడిని ప్రేమిస్తున్నారు. నా కూతురు ప్రేమ విషయం వాళ్ళకి తెలిసిన రోజు నా కూతురునైనా చంపేస్తారు, లేదా వాణ్ణైనా చంపేస్తారు. ఇవన్నీ అక్కర్లేదు సార్. వీడే దేవుడు అవ్వకపోయి ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్, అంతే. 20 ఏళ్ళైందిరా తాగి. 20 సంవత్సరాల క్రితం నా గీతకిచ్చిన మాట కోసం మందు మానేశాను. తనే మాట తప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ తను నా మీద చూపించిన ప్రేమ మాత్రం నా జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోయింది. చియర్స్. చియర్స్ టు దోస్ హు లుక్ అప్ టు యూ యాజ్ గాడ్. ఎవరు నేను దేవుడు అనుకుంటారో వాళ్ళకి చియర్స్. గీత ఎప్పుడూ చెప్పేది ప్రేమ కన్నా గొప్పది భూమి మీద ఏదీ లేదని. నమ్మేవాడిని కాదు, హేతువాదిని కదా. లాజిక్ కోసం వెతికేవాడిని. తను పోయాక అర్థమైంది ప్రేమ ఏ లాజిక్కి అందని మ్యాజిక్ అని. మిస్ అయిపోయాను రసీన్. కొంచెం ప్రేమ కూడా గీతకు అర్థమయ్యేలా చూపించలేకపోయాను. మళ్ళీ అలాంటి ప్రేమ నీ కళ్ళలో వసుధ పైన చూశాను. దట్ సేమ్ ఓల్డ్ బ్లడీ లాజిక్లెస్ మ్యాజిక్ కాల్డ్ లవ్. అందుకే నువ్వు గీత గ్రేట్ అంటున్నది. ఎంత గ్రేట్ అంటే ప్రేమించిన అమ్మాయి కోసం ఇన్ని వేల కోట్లు ఎడంకాలతో తన్నుకుంటూ వెళ్ళిపోయావు. ఎవడని చేస్తాడనే భయం లేకుండా నేను దొంగని అని నిజాన్ని కుంటబద్దలు కొట్టేశావు. అందుకే నీ పిచ్చి గ్రేట్ అంటున్నది. నిన్ను చూశాక అర్థమైంది దేవుడు అంటే ఏంటో. నేను దేవుణ్ణి కాదు సార్. రే పిచ్చోడా, దేవుడు అంటే రాళ్ళు, రెప్పలు, ఫోటోలు, విగ్రహాలు కాదు. అవి నమ్మకాలు. అక్కడ దేవుడు ఉన్నాడంటే ఉన్నట్టు, లేడంటే లేనట్టు. కానీ కోట్లాది జనం నీ మీద పెంచుకున్న నమ్మకం ఉంది చూడు, అది దేవుడంటే. కల్మషం లేని నీ ప్రేమ, ప్రేమకి తప్ప దేనికి లొంగని నీ నిజాయితీ ఉంది చూడు, అది దేవుడంటే. నా భాషలో చెప్పాలంటే మనిషికి మనిషే సాయం అంటుంది నాస్తికత్వం. సాయం చేసే మనిషే దేవుడు అంటుంది ఆస్తికత్వం. ఏ మతమైనా చివరికి చెప్పేది ఒకటే, నిజాయితీగా బ్రతుకు, వీలైతే నలుగురికి సాయం చేయి, అంతే కదా. ఎవరికో సాయం చేసే పొజిషన్లో నేను లేను సార్. నేనే ఇరుక్కుపోయి ఏడుస్తున్నా. ఏడు, ఏం పర్లేదు. నీతికి నిలబడేవాడికి, నిజాయితీగా బతికేవాడికి ఏడుపు ఎప్పుడూ తప్పదు. చెమట పట్టకపోతే చల్లగాలి విలువ తెలీదు. సంఘర్షణ పడకపోతే జీవితం విలువ తెలీదు. అసలు ఒక్కప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచించేవాడివి, ఇప్పుడు ఆ పిల్లాడు ఏషాని ఆదుకోలేకపోయానని పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు, అవునా కాదా? నీ అంత జాలి వాడికొచ్చిన జబ్బుకు లేదురా. ఇలాంటి రకరకాల జబ్బులతో ఎంతో మంది పిల్లలు బాధపడుతున్నారు సీను. దేశంలో కొన్ని వేల మంది ఏషాలకి నువ్వే సాయం చేయాలి. నేనా? అవును, పిచ్చి జనం రా పాపం. ఏదంటే అది నమ్మేస్తారు. ఎప్పుడు వీళ్ళకి ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న నిస్సహాయత ఎప్పటికీ పోదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? జనం నిన్ను దేవుడిని చేస్తే వచ్చిన 2000 కోట్లు ఆ జనానికే పంచు. నీ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నమ్మకాన్ని గెలిపించు. నేను దేవుడి నుంచి మనిషిని చేసి నీ ప్రేమని నేను గెలిపిస్తాను. Yes. ఏంటి సార్ ఇదంతా? దీన్ని 3D హోలోగ్రామ్ అంటారు. ఏ కెమెరా ఫిక్స్ చేయండి. రా ఇక్కడ మధ్యలో నిలబడు. కమ్. జస్ట్ మినిట్. సార్ ఏం సార్ ఇదే? ఏదో జెరాక్స్ ఇచ్చినట్టు చేస్తారా? ఇదేంటి సార్ జీన్స్ సినిమాలో ఐశ్వర్య డాన్స్ చేసినట్టుంది. సంథింగ్ లేదా. ఈ 3D టెక్నాలజీని ఆ మధ్య ఎలక్షన్ లో నరేంద్ర మోదీ గారు కూడా యూజ్ చేశారు. మనం లేకుండా మనం అక్కడ ఉన్నట్టుగా భ్రమ కల్పించే మన రియల్ ఇమేజ్ వస్తుంది. కానీ మనకెందుకు సార్ ఇవి? ఆశ్రమం కోసం గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ లో
రేపు 24న భూమి పూజ ప్లాన్ చేస్తున్నాను. ఆ రోజు నీ స్పీచ్ వినడం కోసం కొన్ని వేల మంది భక్తులు వస్తారు. ఆ స్టేజ్ కింద ఒక రూమ్ అరేంజ్ చేస్తున్నాను. సో నువ్వు ఆ రూమ్లో నిలబడి 3D హోలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా ట్రస్ట్లో ఉన్న 2000 కోట్లు ప్రజలకి ఇస్తున్నట్టు అనౌన్స్ చేసి అంతర్ధానం అయిపోతావు. అంత దానం ఇచ్చితే మేమేపోలే. అంతదానం కాదు, అంతర్ధానం అంటే అన్ని వేల మంది చూస్తుండగా మాయమైపోతావు. సార్ మీరు చెప్పేది? చూపిస్తా. సార్ మరి వసుధ ప్రజలకేం చేయాలో నువ్వు చేయి. నీ ప్రేమ గెలిచేలా నేను చేస్తాను. నీ స్పీచ్ ఇందులో ఉంది. ప్రిపేర్. నమ్మకాన్ని మించిన దేవుడు లేడు, సంకల్పాన్ని మించిన ధైర్యం లేదు. ఇప్పుడు ఆ రెండు నీలో ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. నేను చెప్పేది ఏంటంటే కృష్ణానంద స్వామి భక్తులందరికీ మనకి ప్రభుత్వం ఇచ్చిన 10 ఎకరాల్లో షాపింగ్ మాల్లు, లిక్కర్ మాల్లు, సినిమా థియేటర్లు కడుతున్నాం. డబ్బులు అవసరం లేదు, భక్తులందరికీ ఫ్రీ. సారీ, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను. వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయింది. దేవుడంటే అంతులేని ప్రేమ, అనంతమైన విశ్వాసం, చెరిగిపోని నమ్మకం. చైతన్య గారు ఏదో ఎంఎంఎస్ పంపించారు. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను. వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయింది. కానీ ఆ డబ్బు ఎత్తు పరిస్థితుల్లో జనాలకి ఇచ్చేయాల. వాళ్ళ ఆశ, నా ఆశయం ఇప్పుడు రెండు నీ చేతిలో ఉన్నాయి. నమ్మకాన్ని గెలిపించు. ఈషా చావుకి కారణం నువ్వు కాదు, కానీ ఆ క్యాన్సర్ పేషెంట్ బ్రతికాడంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే. దేశంలో కొన్ని వేల మంది ఏషాలకి నువ్వే సాయం చేయాలి. అవసరమే అనుకో, ఆధారపడటమే అనుకో. వాళ్ళకి అర్థించడం మాత్రమే తెలుసు, నీకు ఆదుకోవడం తెలుసు. నీ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నమ్మకాన్ని గెలిపించు. నమ్మకాన్ని గెలిపించు. నమ్మకాన్ని గెలిపించు. నమ్మకాన్ని గెలిపించు. వాడు పోతూ పోతూ నీకు అప్పగించాడా? ప్రాణాలతో ఉండాలంటే అటు రావద్దు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళనియను. ఈ డబ్బంతా జనాలకు వెళ్ళాల్సిందే. రేయ్, పోలీస్ స్టేషన్ గోడల మీద, కోర్టు అరుగుల మీద నీలాంటోళ్లతో ఆడుకుంటూ పెరిగిన కొడుకునరా నేను. నాతోనే గేమ్సా?
చేసిన నువ్వెప్పటికీ మనిషివి కాలేవు. దేవుడు వేరా. నువ్వెప్పటికీ దేవుడు వేరా. ఒరే అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నాకు అన్నీ తెలిసే చేస్తున్నా. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒరే నువ్వు ఇలా చేస్తే పర్మనెంట్ దేవుడు ఉండిపోలే. ఉండిపోయినా పర్లేదు, ఆ డబ్బు మాత్రం జనాలకు చేర్చాలి, అర్థమైందా? అరే అది కాదురా, నువ్వన్నా చెప్పొచ్చుగా. వసు, నీకు ప్రేమని ప్రాణమని ఏవేవో చెప్పాను, అవన్నీ నిజమే. కానీ అంతకంటే ముఖ్యమైన పని నాకు చైతన్య గారు ఇచ్చి వెళ్ళిపోయారు. నమ్మింది చేయడానికి ప్రాణాలే పోగొట్టుకున్నారు. దీని ముందు మన ప్రేమ చాలా చిన్నదనిపిస్తుంది వస్తా. మీరు కరెక్టే అంకుల్, నేను ఎప్పటికీ మీ అల్లుడు కాలేను. పెళ్ళైన తర్వాత ఇద్దామనుకున్నా. అందరికీ నమస్కారం. నేను మీలానే పుట్టాను. నా జీవితం బాగుంటే చాలు అని స్వార్థంతో బ్రతికాను. కానీ ఒక ప్రేమ నన్ను మనిషిని చేసింది, ఒక నమ్మకం నన్ను దేవుడిని చేసింది, ఒక బాధ్యత నన్ను మీ ముందుకు తీసుకొచ్చింది. దేవుడు అంటే మాయలు, మంత్రాలు, మహిమలు కాదని ఒక దేవుడు నాతో చెప్పాడు. ఏది ఆశించకుండా ఎదుటి మనిషిని ప్రేమించే ప్రతి మనిషి దేవుడే అని చెప్పాడు. అసలు ప్రేమే దేవుడు అన్నాడు. తీసుకోవటం స్వార్థం అయితే ఇవ్వటం దైవత్వం అని చెప్పాడు. నేనెందుకు పుట్టానో చెప్పాడు. నేను చేయాల్సిన పనేంటో చెప్పి వెళ్ళిపోయాడు. అవును, నేను దేవుడిని చూశాను. పిల్లలు దైవత్వంతో సమానమని చెప్తాం కదా, అందుకే ఈ కృష్ణానంద స్వామి ట్రస్ట్లో ఉన్న 2,000 కోట్లతో హాస్పిటల్ కడుతున్నాము. ప్రతి సంవత్సరం అనారోగ్యం వల్ల 1,000 మంది పిల్లలు చనిపోతున్నారు. వీళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందిస్తాం. ఇక ముందు ఏ బిడ్డ వైద్యం అందక చనిపోకూడదు. నేను ఇందుకే పుట్టాను.